సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడమే తప్ప బీజేపీకి వేరే ఆలోచనే లేదని మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో చేపలను ఎండబెట్టడానికి కల్లాలను ఇస్తున్నారు, కానీ తెలంగాణలో పండించే వరిధాన్యం కల్లాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుండి బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. పంజాబ్లో పండిస్తున్న వరి గోధుమలను కొంటున్న ప్రభుత్వం తెలంగాణలో పండిస్తున్న వరిని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు ప్రజలకు అందుతున్న సంక్షేమం దేశమంతటా అమలవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని మంత్రి సత్యవతి చెప్పారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మరి దాన్ని పెడచెవిన పెట్టింది, కానీ రైతులకు మేలు చేసే పని చేయలేదు. కానీ ఈ రోజు 24 గంటల నాణ్యమైన కరెంటు, 2 పంటలకు నీరు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడక అందుబాటులో ఉంచడం కావచ్చు. అలాగే రైతులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక అన్నపూర్ణగా వర్ధిల్లాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కళ్ళు కుట్టి కడుపు మంటతోని మనల్ని ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకొని ఈరోజు బీజేపీ పనిచేస్తా ఉంది అని చెప్పి